హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆహార భద్రత అధికారి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ క్లాస్లో మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే మన సొంత రాష్ట్రాల్లోనే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జీతం విషయానికి వచ్చినట్లయితే 28,000 నుండి మనకి 78,000 అంటే అప్రాక్సిమేట్గా 80,000 వరకు మనం జీతం పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషను అఫీషియల్గా మనకి 2019 డిసెంబర్ 31వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 6వ తేదీ 2020 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఈ పోస్టుల కోసము వెయిట్ చేస్తున్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మనకి 2 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఒకటవది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఐపీఎం, అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ జిహెచ్ఎంసి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఐపీఎంలో కనుక మొత్తం చూసుకున్నట్లయితే 10 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది 1/7/2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలకు మించకూడదు. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ జిహెచ్ఎంసిలో చూసుకున్నట్లయితే మొత్తంగా 26 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 నుంచి 34 సంవత్సరాలకు మించరాదు. ఇక దీనికి శాలరీ కనుక చూసుకున్నట్లయితే స్కేల్ ఆఫ్ పేపర్ మంత్కి 28,940 నుంచి 78,910 రూపాయల వరకు మనము ఈ యొక్క ఫస్ట్ మంత్ శాలరీ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక కమ్యూనిటీ అండ్ జెండర్ వైజ్ జనరల్ ఉమెన్ అంటే మొత్తం ఖాళీల విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరికి ఎన్ని ఖాళీలు కేటాయించబడ్డాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఎవరికి ఎన్ని ఖాళీలు కేటాయించబడ్డాయని క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఐపీఎం ఈ పోస్ట్కి డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ ఆర్ వెటర్నిటీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క విద్యా అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ జిహెచ్ఎంసి ఈ పోస్ట్కి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు అనుకున్నట్లయితే ఎనీ అదర్ ఈక్వివాలెంట్ అంటే దానికి సమానమైనటువంటి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ యొక్క విద్యా అర్హతను పొంది ఉండాలి. అండ్ ఇక ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము వర్తిస్తాయని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, TSPSC కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వాళ్ళకి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓన్లీ TSPSC నుంచి రిలీజ్ అయింది కాబట్టి నోటిఫికేషను TS గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక NCC గవర్నమెంట్ అంటే NCC సర్టిఫికేట్స్ ఉంటుంది కదా కొందరికి, వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక SC ST వాళ్ళకైతే SC ST అండ్ BC వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మీరు మస్ట్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 200 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఉంది. అండ్ అలాగే
ప్రాసెసింగ్ ఫీ, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపాయలు ఉంది. ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే 80 రూపీస్ ఓన్లీ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఎవరైతే ఈ యొక్క జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వేరేలా ఉంది అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీ వేరే ఉంది. సో మొత్తంగా 280 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు. అండ్ ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ కనుక చూసినట్లయితే పెయిడ్ డ్యూలీ ఫాలోయింగ్ ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలా పే చేయాలి అని. సో ఇక్కడ TSPSC ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ పర్టికులర్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివిన తర్వాత పే చేయవచ్చు మీరు. సో ఇక SC, ST, BC అండ్ PH క్యాండిడేట్స్కి మాత్రము ఈ యొక్క 80 రూపీస్ అంటే ఎగ్జామినేషన్ ఫీ మాత్రము కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీ అంటే 200 రూపీస్ కడితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే GHMC పరిధిలోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి మీకు మెయిన్ వెబ్సైట్ లింక్ అలాగే నోటిఫికేషన్ లింక్ క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. దాన్ని క్లిక్ చేసి మీరు ఇంట్రెస్ట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.